జిల్లాలో తొలి విడత PMAY పథకం క్రింద పేదల కొరకు నిర్మించిన కాలనీలు, టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక సదుపాయాల కల్పన, బిల్లుల చెల్లింపుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ పేదల గృహ నిర్మాణ కార్యక్రమ ప్రగతిపై హౌసింగ్ సమన్వయ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలి విడత PMAY పథకం క్రింద చేపట్టిన అన్ని కాలనీలు, టిడ్కో గృహ సముదాయాలకు విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు వేగవంతం చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆయా అంశాల క్రింద నిర్వహించిన పనులకు చెల్లించాల్సిన బిల్లు మొత్తాలు, పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల వివరాలతో శాఖల వారీగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. అలాగే అన్ని కాలనీలలో పచ్చదనం పెంపొందించేందుకు డ్వామా ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. అన్ని కాలనీల్లో అంతర్గత విద్యుత్ లైన్ల ఏర్పాటు పూర్తి చేసి దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు గృహావసర కనెక్షన్లు కల్పించాలని అన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా జరిపిన ల్యాండ్ యాక్విజిషన్, డ్వామా, హౌసింగ్ శాఖల ద్వారా చేసిన ల్యాండ్ లెవెలింగ్ పనులకు చెల్లించాల్సిన మొత్తాల జారీ కొరకు ప్రభుత్వాన్ని కోరేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ NVV సత్యనారాయణ, డ్వామా పీడీ P వెంకటలక్ష్మి, ట్రాన్స్కో SE D ప్రసాద్, మెప్మా పీడీ ప్రియంవద, LDM JSVS ప్రసాద్, DRDA RWS టిడ్కో పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు.